పోయండి చెత్త కొంచెం నుంచి చేతిలో నీళ్ళు కింద 3 సార్లు పెడతారు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, కేశవాయ స్వాహ 3 సార్లు, నారాయణాయ స్వాహ, నమస్కారం చేసుకోండి. ఓం కృష్ణాగౌరీ మధ్యప్రదేశే ప్రకాశం జిల్లాయాం శ్రీ శ్రీ అస్యాయమానస్య సహకుటుంబానాం ఓం
అన్యథా గట్టిగా అన్యథా నాస్తి Om Sai Sri Sai
కూడా అన్నదాన కార్యక్రమం నక్షత్రహారతి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరియు ఆలయ నిరంతర అభివృద్ధి కొరకు మన ఆలయానికి కొంతమంది దాతలు 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. వారు ముందుగా అన్నదానానికి ప్రసాదానికి బియ్యాన్ని సమర్పిస్తున్న వారు శ్రీ ఉత్తరాజు వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా నారెల్ల వీరమనాయుడు గారు, ఉప్పరాజు సుబ్బారావు గారు, నారెల్ల నాలకొండరాయుడు గారు, కపూరి వెంకటరావు గారు, నారెల్ల శ్రీనివాసరావు గారు, లింగ వెంకటేశ్వర్లు, ధర్మపత్ని మాధవి గారు, మంగపాటి నరహరిబాబు గారు, పుట్ట వెంకటశేషి గారు, ఊరట్ల వెంకటేశ్వర్లు గారు, ధర్మపత్ని భవాని గారి దంపతులు, లక్కపోగు సురేష్ గారు, పాటిమండ్ల ఆల్యాది నాయుడు గారు, విజయలక్ష్మి గారి దంపతులు, వేమలమంద నరసింహరాజు, ధర్మపత్ని భారతీయ గారు, వడ్డెంపూడి వెంకటరావు గారు, భోజంల కుమార్ చక్రవర్తి కవిత గారి దంపతులు, కోటు శ్రీకృష్ణ గారు, మోపర్తి నారాయణ గారు, జాగీరు శ్రీల గారు, ఉలినేని కొండయ్య గారు, ఉత్కండం నాగేశ్వరరావు గారు, మారికొండ వెంకటేశ్వరరావు గారు, కోయల వెంకటేశ్వరరావు గారు, వంకాయలపాటి కృష్ణస్వామి గారు, ఉత్తగంట వెంకటేశ్వర గారు, అబ్బోరి రవీంద్రరావు గారు, నారెల్ల రామారావు గారు, ఉప్పరాజు వెంకటేశ్వర్లు గారు, పూనంనేని రవీంద్రరావు గారు, పోలవరపు నాగేంద్రం గారు, మండల అమిష గారు, మొప్పవరపు శ్రీనివాసరావు గారు, కొండపూడి వెంకటరావు గారు, చప్పిడి వెంకటరావు గారు, రామినేని మోహనరావు, ధర్మపత్ని లక్ష్మీకుమారి గారి దంపతులు, ముప్పరాజు వీరమనాయుడు గారు, రామినేని అప్పారావు, ధర్మపత్ని ప్రభావతి గారి దంపతులు, ముప్పరాజు విఘ్నేష్ మరియు మోక్షిత్ సాయి గారు, నల్లూరి చంద్రబాబు గారు, వీరందరూ కూడా మన ఆలయం అభివృద్ధి కొరకు మరియు అన్నదాన నిమిత్తము దాదావారికి ప్రతి నెల కూడా ఆలయానికి 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. వెంకటేశ్వర గారు అన్నదానానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా బియ్యాన్ని సమర్పిస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క సద్గురు సాయినాథుడు ఎల్లవెల్ల కరుణించి కాపాడుతూ ఉంటూ ఇదే విధంగా మరెన్నో కూడా పుణ్య కార్యక్రమాలని ఆ భగవంతుడు వారి చేతి మీదుగా జరిపించుకుంటూ ఉండాలని, వారి గృహమందు అలక్ష్మీ పరిమాణం జరిగి సంపూర్ణ ధనలక్ష్మీ కటాక్షం వారి అందు కలిగి వారి కుటుంబంలో సమస్త కలహాలన్నీ కూడా తొలగిపోయి సమస్య పోయి పిల్లల యొక్క ఉద్యోగ అభివృద్ధి, వారి యొక్క వ్యవసాయ పాడి పంట కార్యక్రమాలన్నింటిలో కూడా సద్గురు సాయినాథుడు దివ్యానుగ్రహాన్ని ప్రసంపజేసి వారి కుటుంబాన్ని దినదినాభివృద్ధి చేసి ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి భగవంతులు స్వామివారు వెళ్ళవెళ్ళ వారిని కరుణించి కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ